యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి భారంగా మారిన విషయం ఆయన రెండేళ్ల పాలనే చెప్పింది. లోక్సభ ఎన్నికల మొదటి దశ, రెండో దశ పోలింగ్ బీజేపీకి యోగి ఆదిత్యనాథ్కు అగ్ని పరీక్ష కాబోతోంది. అటు మాయా, అఖిలేష్, అజిత్ సింగ్ కూటమి కూడా పరీక్షకు నిలవనుంది. ఎందుకంటే యూపీ పశ్చిమ ప్రాంతంలోని 16 నియోజకవర్గాలు ఈ రెండు దశల పోలింగ్లో ఉన్నాయి. ఇక్కడ హోరాహోరీ పోటీ జరగబోతోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మొదటి రెండు దశల పోలింగ్ హోరాహోరీ కాబోతోంది. 16 లోక్సభ నియోజకవర్గాలకు ఈ రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది. బీజేపీకి, ప్రతిపక్ష కూటమికి కూడా ఇది కీలకం కానుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష కూటమిని దెబ్బతీస్తే మిగిలిన చోట్ల బీజేపీకి పోటీ తేలిక కావచ్చు. అలాగే ఇక్కడ నిలదొక్కుంటేనే ప్రతిపక్ష కూటమి బతికి బట్టకట్టగలుగుతుంది. ఈ రెండు దశల్లో 16 స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. ఇందులో 10 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఎస్పీ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. అజిత్ సింగ్ పార్టీ ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ప్రభంజనం వీచింది. ఇప్పుడు కూటమి ఓటర్ల ముందు పరీక్ష కూర్చోబోతోంది. మాయావతి పార్టీ ఓట్లు అఖిలేష్ పార్టీకి, అఖిలేష్ పార్టీ ఓట్లు మాయావతి పార్టీకి బదిలీ కావాల్సింది. ఈ రెండు పార్టీల ఓట్లు అజిత్ సింగ్ పార్టీకి కూడా బదిలీ కావాలి. అంతేకాదు అజిత్ సింగ్ పార్టీ ఓట్లు ఈ రెండు పార్టీలకు బదిలీ కావాలి. కూటమికి ఇదే సవాల్ కాబోతోంది. ఉప ఎన్నికల్లో ఓట్ల బదిలీ జరిగింది. అందుకే బీజేపీ ఓడిపోయింది. అదే ఓట్ల బదిలీ ఇప్పుడెందుకు జరగదని కూటమి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఓట్ల బదిలీ జరగదనే పూర్తిగా నమ్ముతోంది. యూపీ పశ్చిమ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింధియాను ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. ఈ 16 లోక్సభ నియోజకవర్గాల్లో 2-3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కొంత బలముంది. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన స్థానాలు 2 ఇక్కడే ఉన్నాయి. ఆ 2 చోట్ల బీజేపీ అభ్యర్థులే గెలిచారు. మొదటిది ఘజియాబాద్. అక్కడి నుంచి వీకే సింగ్ గెలిచారు. వీకే సింగ్ కు 5,60,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండోది ముజఫర్ నగర్. ఇక్కడ గెలిచిన బీజేపీ అభ్యర్థికి 4,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈసారి మోదీ ప్రభంజనం లేదు. పైగా ముజఫర్ నగర్ లో అప్పుడు జరిగిన మతపరమైన అల్లర్లు బీజేపీకి కలిసొచ్చాయి. ఇప్పుడు అక్కడి నుంచి జాట్ నాయకుడు అజిత్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇవన్నీ బీజేపీకి ఏమంత అనుకూలించే అంశాలు కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ABN.